అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాకోబార్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం. సింపుల్లీ సూపర్గా టేస్టీగా అండ్ హెల్దీగా చిన్నపిల్లలతో సహా ఇష్టంగా తినేస్తారనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకండి. ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్తో ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే చేసేయచ్చు, అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే. సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, దానికోసం ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఒక స్మాల్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను, 70 గ్రాములు. సో ఇది కొంచెం హీట్ అయితే కలుగుతుందన్నమాట. సో ఇంటల్గా మనం తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది, అది మొత్తం మెల్ట్ అయిపోతుంది అన్నమాట. మీరు కలపకపోతే మాడిపోతుంది. సో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో 15 గ్రామ్స్ బటర్ యాడ్ చేయాలన్నమాట. సో లేదంటే ఒక 3 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూడండి, బటర్ యాడ్ చేయగానే మనకి కలర్ అనేది చేంజ్ అయింది. ఒక 2-3 మినిట్స్ మనం ఇలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది అనమాట. బాగా ఎక్కువ కుక్ చేసినా మళ్ళీ గట్టి పడిపోతుంది. సో మనకి జీడిపప్పు ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నాను నేను. సో కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. సో బాగా దీనికి జీడిపప్పుకి అబ్జర్వ్ అయ్యి ఈ టైప్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో దీన్ని ఇలా తీసుకుని ఈ విధంగా నేను అచ్చు కింద వేసుకుంటున్నాను. సో మీరు ఒక ప్లేట్కి అన్న సెట్ చేసుకుని వేసుకోవచ్చు, లేదా ఒక చెక్క ఈ వెజిటబుల్ కట్టర్ ఉంటుంది కదా, దాంట్లో అన్న ఈ విధంగా మీరు వేసుకోవచ్చు. కొంచెం ఒక 5 to 6 మినిట్స్ అయితే మనకి సెట్ అయిపోతుంది. కొంచెం కూల్ అయిన తర్వాత దీన్ని మనం మొత్తం ముక్కలుగా చేసుకొని పౌడర్లా చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేసేయండి. సో మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. సో మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి. మీకు వీలైనంత సాఫ్ట్గా అయితే చేసుకోండి. తర్వాత ఇంకా అవ్వట్లేదు అనుకుంటే మీరు మిక్సీ పెట్టుకున్నా కూడా పర్లేదు, అంటే ఇంత హాట్గా ఉన్నది వేయకూడదు. సో దట్ నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 375 ml అయితే వేసుకోవాలి. సో ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి, 30 గ్రామ్స్ మీకు కొలతల్లో చెప్పాలంటే. సో దీన్ని మిక్స్ చేయాలి, అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. అడుగు అంటేస్తుంది, కొంచెం మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తిప్పుతూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనం ఒక కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. అది కూడా నేను స్మాల్ కప్ తీసుకున్నాను. సో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మనం ఇందాక చేసిన మిక్చర్ మొత్తం ఉంది కదా, అది కూడా దీంట్లో వేసి మొత్తం కలిపేయాలి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకుని ఇదంతా మిక్స్ చేసేయండి విస్కర్తో కానీ, లేదా మీరు గట్టితో తీసుకుని కలిపినా సరే ఇది ఈజీగా మెల్ట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత సో నెక్స్ట్ దీంట్లో యాడ్ చేయడానికి తర్వాత వేరే ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. దీంట్లో మిల్క్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. లమ్స్ ఏమీ లేకుండా కలపాలి. సో అవి థిక్ పేస్ట్లా ఉండాలి, అంతేగాని మధ్యలో లమ్స్ అనేది రాకూడదు. సో ఇది కూడా మనం దాంట్లో యాడ్ చేయాలి. సో అది సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. మనం తిప్పుతూ ఉంటే అది కొంచెం థిక్ పడుతుంది అన్నమాట. కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే అయిపోతుంది. సో మీకు చూసుకొని ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలన్నమాట. సో థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఏంటంటే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అవి కొంచెం చల్లగా అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా సెట్ అవ్వనివ్వాలి. సో ఇక్కడ నేను చాక్లెట్ అయితే తీసుకున్నాను, 50 గ్రామ్స్ అనమాట. సో దీన్ని కట్ చేసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని హీట్ చేసుకుంటాను. సో దానికోసం ఒక బౌల్లో ఈ చాక్లెట్ తీసుకుని ఒక ప్యాన్లో వాటర్ వేసుకుని దానిపైన ఈ బౌల్ పెట్టి హీట్ చేసుకుని మెల్ట్ చేసుకుంటాను అనమాట. సో దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. సో ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో చూడండి, ఈ విధంగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది, అంటే మొత్తం కరిగేదాకా ఉంచితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇది
దీన్ని తీసుకుని ఒక స్పూన్తో మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, లేదా పేపర్ కప్లో మనం చుట్టూరు వేసుకోవాలన్నమాట. మనకి చాకోబార్ ఐస్ క్రీమ్కి ఏ విధంగా కోటింగ్ అయితే చేస్తామో అదేవిధంగా దీంట్లో మనకి చుట్టూరు కోటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఒక 1 అవర్ అయితే పెట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. సో ఆఫ్టర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ని, దీంట్లో క్రీమ్ని దీంట్లో యాడ్ చేసి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత దాన్ని కంప్లీట్గా బబుల్స్ ఏమీ లేకుండా సెట్ చేసుకోవాలి. దాన్ని ఇలా ఈ విధంగా ట్యాప్ చేస్తే మీకు అంతా సెట్ అయిపోతుంది. సో నో ప్రాబ్లం. సో దాని తర్వాత సిల్వర్ ఫాయిల్ కవర్ తీసుకున్నాను. దీన్ని గట్టిగా ట్యాప్ చేసుకుని మనకి ఇది ఈ పేపర్ అనే కాదు, మీ దగ్గర ఏ కవర్ ఉన్నా దాంతో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. దీని తర్వాత పైన ఒక ఐస్ క్రీమ్ స్టిక్తో దీనికి మనం సెట్ చేసుకున్నామంటే ఇంకా సరిపోతుంది. సో టోటల్గా ఈ విధంగా మనం సెట్ చేసుకుని ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచితే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఒక 8 అవర్స్ తర్వాత ఈ ఐస్ క్రీమ్ని ఓపెన్ చేసి చూస్తే మనకి చాలా సింపుల్గా చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. సో దీన్ని రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సో పేపర్ కప్లోనే కాబట్టి మనం వేసింది. సో ఐస్ క్రీమ్ కప్స్ని కూడా మనం ఇలా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు అలా చూసేయచ్చు అనమాట.